అందరూ భయపడతన్నారు. మనకి మెయిన్స్ రిజల్ట్స్‌లో మనది వస్తదా? రాదా? సీపీటీకి అలౌ చేస్తారా? లేదా? అని చెప్పి. ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారంటే కట్ ఆఫ్ అంటే నంబర్స్ అనుకుంటున్నారు. 170, 180 అని. కట్ ఆఫ్‌ని డిసైడ్ చేయాల్సిన ఇంకో ప్రొసీజర్ కూడా ఉంది. ఏంటి? మెయిన్స్‌కి ఎంతమందిని తీశారు? 1:100. 1:100 అంటే నీకు ఇక్కడ 100 మెంబర్స్ కాంపిటీషన్. యాక్చువల్లీ ఇప్పుడు ఏమైంది, మెయిన్స్ రాసింది ఎంతమంది? 80K, అరౌండ్ 80K రాశారు. ఇప్పుడు ఏమైంది, ఆ 1:100 ఏమైందంటే 1:80 అయిపోయింది. అంటే ఇక్కడే 20 మెంబర్స్ తగ్గిపోయారు కాంపిటీషన్ నీకు. 1:80లో కూడా 80 మెంబర్స్ కాంపిటీషన్ అంటే అది కుదిరే పని కాదు. 80లో ఖచ్చితంగా 50 మెంబర్స్ కాంపిటీషనే కాదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, 1:30 అయింది. ఇక్కడ ఏం చేయాలి నువ్వు చూసుకోవాల్సింది 170, 180, 190 వచ్చాయని కాదు. ఈ 30 మెంబర్స్లో నువ్వు ఫస్ట్ ప్లేస్లో ఉన్నావా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఇంకొన్ని ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు 1:30 అయింది. ఇప్పుడు 1:100 నుంచి ఈ 1:30లో నువ్వు ఒకవేళ ఫస్ట్ ప్లేస్లో లేవు, సెకండ్ ప్లేస్లో వచ్చావు. కానీ ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేస్తాయి. నువ్వు ఫస్ట్ ప్లేస్లో ఉన్న అతను ఒక మేల్ అయి ఉండొచ్చు, అబ్బాయి అయి ఉండొచ్చు, అది జనరల్ కేటగిరీ అయి ఉండొచ్చు నీకు లక్ ఉంటే. ఒకవేళ నువ్వు ఇక్కడ ఉమెన్ అయి ఉండొచ్చు, రిజర్వ్ కేటగిరీ అయి ఉండొచ్చు, రిజర్వేషన్ ఉండొచ్చు. అప్పుడు ఇక్కడ ఇతనికి 180 వచ్చిన, ఇక్కడ నీకు 165 వచ్చిన, ఇద్దరు ఈక్వలేగా. అప్పుడు నీకు ఈ ప్లేస్లోకి నీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఇలా కూడా ఆలోచించవచ్చు కదా. కాబట్టి మనం తీసుకోవాల్సింది 170, 180, 200 అని నెంబర్స్ చూసుకోకూడదు. ఈ కాంపిటీషన్ చూసుకున్నామా లేదా? ఇక్కడ కాంపిటీషన్ చూస్తే 1:30. ఒకవేళ నీకు అంత డౌట్ ఉంటే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కంపేర్ చేసుకో. మీ ఫ్రెండ్స్లో ఒక 5, 6 కంపేర్ చేసుకుంటే ఒకవేళ నీకు ఎక్కువ వచ్చినాయనుకో, నీకు వచ్చినట్టే కదా ఈ జాబు. ఇప్పుడు 6 మెంబర్స్ అంటే మామూలు కాదు, యావరేజ్ తీసుకున్నా నీకు ఎక్కువ వస్తే నీకు వస్తుందే కదా జాబు. కాబట్టి ఒకవేళ వాళ్ళ అబద్ధాలు కూడా చెప్పింది, ఒకవేళ నీకన్నా ఎక్కువ మార్క్స్ చెప్తే ఎవరు నా ఫ్రెండ్స్ కూడా నాకు నిజం చెప్పరు, నాకు అబద్ధాలు చెప్తారు. ఎందుకంటే కొంచెం ప్రెస్టేజ్ ఇష్యూ ఉంటుంది ఇన్ని రోజుల నుంచి చదివి. ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి చదివినప్పుడు, ఒకవేళ నువ్వు మీ ఫ్రెండ్స్ 4 ఇయర్స్ నుంచి చదువుతున్నప్పుడు వాళ్ళకి తెలిసింది వాళ్ళకేమో 150 వచ్చాయి, కానీ వాళ్ళకి తెలుసు నీకేమో 170 వచ్చాయని. పాపం వాళ్ళకి అదేం తప్పు కాదు ఎక్కువ చెప్పుకోవడము. వాళ్ళు నీ ముందు చులకన కాకూడదు కాబట్టి వాళ్ళు 180 చెప్పిండొచ్చు, తెలియదు కదా. కాబట్టి వేరే వాళ్ళు ఇంత చెప్పారు అంత చెప్పారు అనేది అంతంత మిత్తు. వాళ్ళకి అన్నీ వచ్చాయి, ఎవ్వరూ నిజం మార్కులు అస్సలు చెప్పట్లేదు. కాబట్టి అదే ఎక్కువ భయాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి అసలు ఎవరి మాటలు నమ్మకూడదు. వాళ్ళకి వచ్చిన మార్క్స్ మనకు తెలియదు. వాళ్ళకి వచ్చిన మార్క్స్ మనకు ఎప్పుడు తెలుస్తాయంటే వాళ్ళు ఓఎంఆర్ షీట్ తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళకి వచ్చిన రియల్ మార్క్స్ తెలుస్తాయి. కాబట్టి ఈ ఫియర్ అనేదాన్ని క్యాన్సిల్ చేయాలంటే నువ్వు ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, కొంతమంది ఉన్నారు కదా, కొంతమందికి పాపం ఇప్పుడు ఒక 100, 110 మార్క్స్ వచ్చాయనుకోండి, వీళ్ళని తక్కువేం కాదు. వీళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్లో కాంపిటీషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు. కానీ నోటిఫికేషన్ వచ్చినాక అందరూ చదువుతారు. ఇప్పుడు మనము వాళ్ళకన్నా ముందు ఉండాలంటే మనం నోటిఫికేషన్ ముందు నుంచే స్టార్ట్ చేయాలి కదా. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ ఫస్ట్ రివిజన్లో ఉంటే మనం సెకండ్ రివిజన్లో ఉంటే మనం కాంపిటీషన్లో లేము, వాళ్ళకన్నా ముందున్నట్టు అర్థము. కాంపిటీటర్స్ ఏమో ఫస్ట్ డివిజన్లో ఉంటే మనం సెకండ్ డివిజన్లో ఉన్నామంటే మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అంతెందుకు మనకే వస్తుంది కాబట్టి జాబు మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 1, గ్రూప్ 2 వదులుతున్నారంట కదా గ్రూప్స్, మళ్ళీ నోటిఫికేషన్స్ ముందు నుంచే స్టార్ట్ చేయడం బెటర్. ఒకవేళ మనకి తక్కువ ఏజ్ ఒక 25, 26 ఉంటే, ఇంకా టైం ఉంటే.